ఒక మిస్టర్ ఇండియా అవ్వాలనుకున్నవాడు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాడుతూ విపరీతమైనటువంటి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ సెక్షువల్గా స్పర్మ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. రేపు మ్యారేజ్ చేసుకున్న కిడ్స్ని కనాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఎంతవరకు అది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రాజ్, ఇది నువ్వు అన్నది కరెక్టే. ఓకే, నువ్వు అన్నట్టుగానే చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్ ఏదో స్టేజ్ కాంపిటీషన్ అనో లేకపోతే ఎవరికో బాడీ చూపించాలనో యూనో ఈ ఫోటోగ్రాఫ్స్కో ఇన్స్టాగ్రామ్ వీడియోస్కో అని చెప్పేసి వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారు, గ్రోత్ హార్మోన్స్ తీసుకుంటున్నారు. ఓకే, జిహెచ్ అంటారు వీళ్ళంతా, కొంతమంది జ్యూస్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకే, ఈ సైకిల్స్ అంటారు దీన్ని. ఇది ఐ డోంట్ సజెస్ట్, అది టోటలీ రాంగ్. అది టోటలీ రాంగ్. అసలుకి దానికి ఆ జోలికే పోవద్దు అని చెప్తాను. బట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకు ఉంది, ఇది తీసుకుంటేనే నేను వర్కౌట్ చేస్తా, ఇది తీసుకుంటేనే నా బాడీ కనిపిస్తుంది, ఈ మెడిసిన్ వల్లనే నేను హెవీగా కనిపిస్తా అంటారు. కానీ ఇట్స్ రాంగ్. వద్దు బ్రదర్, మెడిసిన్ జోలికి వెళ్ళకండి, మెడిసిన్ వద్దు. అండ్ ఇంకోటి, నార్మల్ పీపుల్ తీసుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఇఫ్ ఏ కాంపిటీషన్ బాడీ బిల్డర్ తీసుకుంటున్నాడు అండ్ హీస్ డిసైడెడ్ నా లైఫ్ బాడీ బిల్డింగే అనుకుంటున్నాడు, ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే నా లైఫ్ బాడీ బిల్డింగ్ అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ అ వెరీ హై ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. ఓకే ఓకే, యూ నేమ్ ఇట్. క్రికెట్ అను ఖర్చు ఏమి ఉండదు, బ్యాడ్మింటన్ అను ఖర్చు ఏమి ఉండదు, స్విమ్మింగ్ అను ఖర్చు ఏమి ఉండదు. బట్ అదే బాడీ బిల్డింగ్ అను సో మచ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఐ హ్యావ్ సీన్ ఒక్కొక్క కాంపిటీషన్కి బాడీ బిల్డర్ 3 months ప్రిపరేషన్లో హీ స్పెండ్ లైక్ 20 lakhs. 20 లక్షలు 3 నెలలు తింటాడు అంతే. 3 నెలలు తినడంలో 20 లక్షలు. అండ్ మెడిసిన్లో ఆ సైకిల్ తీసుకోవడం, ఆ ఇంజెక్షన్ తీసుకోవడంలో ఖర్చు పెడతాడు 20 లక్షలు. ఓకే, జస్ట్ టు గో ఆన్ దట్ స్టేజ్. ఆ ప్యాషనెట్ పీపుల్ ఆర్ డిఫరెంట్. ఓకే, మనం వాళ్ళతోని నార్మల్ పీపుల్ని కంపేర్ చేయలేము. బట్ వాళ్ళని చూసి చాలామంది యూనో ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసిన వెంటనే సార్ నాకు మెడిసిన్ ఇచ్చేయండి, సార్ నాకు అది కావాలి ఇది కావాలి అంటారు. ఓకే, యాజ్ ఏ ఒక ట్రైనర్గా, ఒక ఫిట్నెస్ కోచ్గా నేనైతే మెడిసిన్ నో అంటాను. నా జిమ్లలో నా దగ్గర నేను ఎప్పుడు మెడిసిన్ సజెస్ట్ చేయను, అండ్ మీకు కూడా వద్దంటాను. ఓకే, అండ్ మెయిన్ బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకోవచ్చు, అది దేర్ పర్సనల్ చాయిస్, అది వాళ్ళ ఇష్టం. అది ఇంకోటి సెక్షువల్గా లైక్ వీక్ అవుతారంటారు చాలా మంది డౌట్స్. ఇది రాజ్, సెక్షువల్గా వీక్ అవుతారు బాడీ బిల్డర్స్ బై టేకింగ్ ఆఫ్ మెడిసిన్, బట్ నాట్ టుడే. ఓకే, ఈరోజు వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఏజ్, వాళ్ళ బాడీలో ఉన్న మెడిసిన్ వల్ల they'll perform more better than normal people. Okay, but they'll weak after 40. Okay, after 45. Okay, హ్యూమన్ బీయింగ్స్కి నార్మల్గా ఎవరికైనా సరే వాళ్ళ 40-45 తర్వాత రాగానే నువ్వు అంతకుముందు దాకా ఏం టాబ్లెట్ తీసుకొని పర్సన్ కూడా నువ్వు హై బీపీ టాబ్లెట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. యాసిడిటీ ప్రాబ్లం అన్నట్టు ఇంకో టాబ్లెట్ తీసుకుంటాడు. యూనో మెయిన్లీ ఈ టైంలో వచ్చాక నీ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ షుగర్, డయాబెటీస్, వాళ్ళు డయాబెటీస్ టాబ్లెట్స్ తీసుకోవడము, ఇంజెక్షన్స్ తీసుకోవడము, ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సేమ్ లైక్ దట్ ఈ బాడీ బిల్డర్స్ కూడా. ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ లేదు, బట్ 40-45 తర్వాత మీరు చూడండి, దే విల్ ఫేస్ సివియర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఐదర్ సెక్చువలే, ఐదర్ ఆర్గన్ ఫెయిల్యూర్సే, ఐదర్ XYZ. బికాస్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ దాట్. దే ఫేస్ సో మచ్. ఓకే, సెక్స్ అనేది ఓకే, ఈ జనరల్గా ఏమంటారంటే 60-70 years అయినా కానీ ఓ మేల్ కెన్ పర్ఫార్మ్ గుడ్. బట్ ఇఫ్ ద సేమ్ థింగ్ గోస్ విత్ బాడీ బిల్డర్, 45 దాటిన తర్వాత ఈస్ డిఫికల్ట్ ఫర్ హిమ్. బికాజ్ వాళ్ళు తీసుకునే ఎంత హార్మోన్, గ్రోత్ హార్మోన్ ఉంటుందంటే మన న్యాచురల్గా హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ చేసి ఆ గ్రోత్ హార్మోనే పోతుంది, ఆ సెల్స్ అనేది ఉండవు ఇంకా. సో నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను, అంటే జిమ్ గురించి వర్కౌట్ చేస్తూ సెషన్ చేస్తూ ఉంటారు. ఆ కింద కామెంట్స్ చదువుతూ ఉంటాను నేను, అన్న జిమ్ చేసిన తర్వాత మాస్టర్బేషన్ చేసుకోకూడదా, సో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో కామన్గా జరిగేది ఇది, స్పర్మ్ లూజ్ అయితే మజిల్కి ఏమైనా ప్రాబ్లమా? మజిల్ గ్రోత్ ప్రాబ్లమ్ అవుతారు అంటారు, అది ప్రాబ్లమే. ప్రాబ్లమే. ఓకే, ఇప్పుడు ఒక నార్మల్ ఫిట్నెస్ ట్రైనర్కి కానీ యూనో ఫిట్నెస్ ఫీల్డ్ అయి ఉన్న పర్సన్కి కానీ మాస్టర్బేషన్ అనేది ఇట్స్ అ టోటలీ నెగిటివ్ ఫర్ దెమ్. ఓకే, ఇఫ్ నేను పంప్ చేసే నా ఎనర్జీ అంతా ఇక్కడ ఉండాలి, నా ఎనర్జీని నేను నైట్ ఏదో చిన్న వీడియో చూస్తూ నా మైండ్ కంట్రోల్ పోయి నేను అక్కడ లూజ్ అయిపోయినా, ఐ లూజ్ మై
యూనో పవర్ అండ్ ఆల్, అది ప్రాబ్లమే. ఓకే. మాస్టర్బేషన్ ఈజ్ రాంగ్. హూ వాంట్ టు బిల్డ్ దేర్ గుడ్ ఫిజిక్, గుడ్ బాడీ కావాలి, యూనో గుడ్ చామ్ లుక్స్ కావాలన్నా కానీ మాస్టర్బేషన్ చేయొద్దు అంట, చేయకూడదు. బికాజ్ నేను చూసాను, అంటే ఐ నో దాట్ మాస్టర్బేషన్ చేసిన తర్వాత రిలాక్సేషన్ ఏదైతే డోపమైన్ కి అలవాటు అయిపోతారో, ఒక హ్యాపీ హార్మోన్ కి అలవాటు అయిపోయారు అనుకో, అది జిమ్ లో మళ్ళీ ఫేజ్ కాదు, ఇంకా జిమ్ లో మళ్ళీ అది ప్రొడ్యూస్ చేయడము, యూనో మజిల్ గెయిన్ అవ్వడము, ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ.